शुक्लाम्बरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परब्रह्म तस्मै श्रीगुरवे नमः। सरस्वती नमस्तुभ्यं वरदे कामरूपिणी विद्यारम्भं करिष्यामि सिद्धिर्भवतु मे सदा। అందరికీ శుభోదయం. దివ్యమైన భవ్యమైన నిత్య నూతనమైన అతి పురాతనమైన పవిత్రమైన మన లోపల ఉన్నటువంటి ఈ దేవాలయానికి అందరికీ స్వాగతం. పప్పా స్వామి రామదాస్ మా గురుగారి పాదార విందాలకు ప్రణామాలు. మా అమ్మ నాన్నకి కూడా నా నమస్కారాలు. శ్రీమాత్రే నమః. మనము లలితా సహస్రనామ ప్రతి ఒక్క నామ అర్థం తెలుసుకునే ప్రయత్నం చేస్తున్నాము. 1000 నామాలున్నాయి. ఒక్కొక్క నామానికి అర్థాలున్నాయి. అది ఏంటో అని కొంచెం మనకు ఆ భావన రావడానికి, లేకపోతే మనము యాంత్రికంగా మెకానికల్ అంటాం కదా, మెకానికల్గా మనము పఠన చేస్తాము. కానీ కొంచెమైనా మనకు దాని అర్థం తెలిస్తే ఆ భావన వస్తుంది. ఆ భావనతో మనం పాడినప్పుడు దానికి ఫలితం ఇంకా ఎక్కువ. ఫలితం అంటే మనము ఇది నడవాలి, అది నడవాలి, ఎన్నో కోరికలు ఉంటాయి. మనకు లౌకిక కోరికలు ఉంటాయి. ఇది నడిస్తే, ఇది తీరితే నేను 3 సారి లేదా 100 సారి నేను లలిత సహస్రనామ పఠన చేస్తాను. ఇవి అన్నీ తప్పు అని కాదు, కానీ ఇంకా దాని ముందుకు రావాలి. కోరికలు కావాలి. ఎలాంటి కోరికలు కావాలి మనకు? అధ్యాత్మ పథంలో కోరికలు కావాలి. నాకు నీ మీద ప్రేమమివ్వు. ఈ లౌకిక కోరికలు తగ్గని, నా అహంకారం తగ్గని, నా మనస్సు పవిత్రంగా ఉండని, అందరిలో నిన్ను చూడాలి నేను. ఇలాంటి కోరికలు మనకు ఉండాలి. దానికోసం మనము లలితా సహస్రనామ పఠన చేస్తే పరిణామం, ఫలితం మన మీద ఎక్కువ ఉంటుంది. ఇది ఎవరు రచించారు మనకు తెలుసు. వశిన్యాది వాగ్దేవతలు. ఎందుకు రచించారు? అమ్మవారి ఆదేశం అది. మీరు నా 1000 నామాలు రాయాలి. అది ఎలా ఉండాలి అంటే, ఎవరైనా ఉండని దాన్ని పఠనం చేస్తే నా మనసు పరమానందంలో మునిగిపోవాలి. అలాంటి స్తోత్రాన్ని మీరు రచించండి అని ఆదేశం ఇచ్చిన తరువాత వశిన్యాది వాగ్దేవతలు దాన్ని రచయించారు. అయితే ఒక్క నామ ఎంత శక్తి ఉందో దానికి. మనం మాత్రం లౌకిక కోరికను తీర్చుకోవడానికి దీన్ని పఠన చేసి దాని విలువ తగ్గిస్తున్నాము. మనము అందరూ కూడా ఒక మంచి భావనతో పఠనం చేద్దాము. ప్రతి ఒక్క నామానికి ఉన్నటువంటి అర్థం మనకు గుర్తుకి రాకపోవచ్చు. ఏదో ఒక 2-3 అయినా అర్థమైతే ఎప్పుడు ఆ నామ పాడుతున్నామో అక్కడ కొంచెం బ్రేక్ తీసుకొని, ఓహో ఇది అంటే ఇలా కదా అని కొంచెం ఒక్కసారి స్టాప్ చేసి అక్కడ ఊహన చెయ్యాలి. ఇప్పుడు ఫస్ట్లో వచ్చే శ్లోకాల్లో ఎలాగుంది అమ్మవారు దేహం, ఎలాగుంది నిజంగా చూస్తే అరూపం, దేహమే లేదు, ఒక రూపం లేదు, ఒక ఆకారం లేదు, ఒక నామం లేదు తనకి. కానీ మన అలాంటి వాళ్ళకి దేహం ద్వారా చెప్తే, దేహం ద్వారా చూపిస్తే మనకు అర్థం అవుతుంది. ఎందుకంటే మనకెలాగుంది, నేను అంటే దేహము. ఇప్పుడు చాలాసారి భగవద్గీత అవి ఇవి చదివి తెలుసు నేను అంటే దేహం కాదు అని థియరిటికలీ తెలుసు మనకు. కానీ అది ఇంకా అనుభవానికి రాలేదు. దేహ అభిమానం ఉన్నటువంటి అజ్ఞానులు మనము. అందుకే కొందరు ఇందులో మొదటి శ్లోకాల్లో
అంగవర్ణన, అమ్మవారి ప్రతి ఒక్క అంగ వర్ణన చేస్తున్నారు ఇక్కడ. దానికి అసహ్యం పడుతున్నారు. ఆదిశంకరాచార్యులు సౌందర్యలహరి రాశారు. అందులో కూడా ప్రతి ఒక్క అంగ ఎంత మంచిగా వర్ణన చేశారు. కానీ దేహ అభిమానం ఉన్నటువంటి అజ్ఞానులు, అయ్యో ఇదేంటి, ఆదిశంకరాచార్యులు అంటే బ్రహ్మచారి కదా, ఆయనకెట్లా తెలుసు ఒక్క స్త్రీ దేహ ఎలాగుంది, ఒక్క అంగ ఎలాగుంది ఆయనకి ఎలా తెలుసు, బ్రహ్మచారి కదా, అయ్యో ఎందుకు ఇలాగ రాశారు, చీచీ చీచీ అనేవాళ్ళు చాలామంది ఇప్పుడు కూడా ఉన్నారు. అలాంటి చెప్పే వాళ్ళకి దేహ అభిమానం హయ్యెస్ట్ మ్యాక్సిమం ఉంటుంది. నేను అంటే దేహమే, నేను 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 అని ఎవరికి ఉంటుందో వాళ్ళు సౌందర్యలహరి లేదా ఈ లలితా సహస్రనామ కొన్ని శ్లోకాలు చదివితే చీచీచి అంటారు, అసహ్యపట్టుకుంటారు. కానీ ఇది ఇలా కాదు. దాని తత్వం ఏంటి? ఒక్క అంగానికి ఒక తత్వం ఉంది. దాన్ని గ్రహించే ఒక ప్రయత్నమైన మనం చేయాలి, లేదా ఒక అర్థం ఉంది అని తెలుసుకోవాలి. సరే నాకు అర్థం అవట్లేదు, కానీ ఉంది, ఒక తత్వం ఉంది. అది ఊరికే ఒక మాంసం కాదు, దేహం అంటే అలాంటిది కాదు. దీన్ని మనము తెలుసుకోవాలి. లేకపోతే కొన్ని అంగాల వర్ణన వచ్చినప్పుడు మనకు ఎందుకు ఇలాగుంది, ఎందుకు ఇలాగ రాశారు, సరి కాదు కదా ఇది అని అనిపించొచ్చు. అందుకే ఒక విశాలమైన మనోభావనతో, నేను అంటే ఈ దేహం కాదు అనే మనోభావనతో దీన్ని అర్థం చేసుకోవాలి. పఠన చేసినప్పుడు కూడా నేను అంటే ఈ దేహం కాదు ఆ భావనతో ఇంకా ఏమేం అర్థం మనకు గుర్తుకు వస్తుందో దాన్ని స్మరించి చేయాలి. 6వ శ్లోకం వరకు మనం చూసాము. ఇప్పుడు అన్ని అంగాల వర్ణనాలు వస్తున్నాయి. అప్పుడు ఊహించాలి. ఓహో ఇలా చెప్పినప్పుడు, ఓహో మా అమ్మవారు నా కళ్ళ ముందు ఉన్నారు, కనపడుతున్నారు. ఓహో ఇలా పూలు అంటే అవును అలా పూలు నాకు కనపడుతున్నాయి అంటే మనము ఊహన చెయ్యాలి. ఫస్ట్లో ఊహన చెయ్యాలంట. ఆ తరువాత ఊహించే అవసరమే రాదు. ఎందుకు? మన ముందు తను నిలబడుతుంది. అప్పుడు ఎందుకు ఊహన చేయడం? చూస్తే చాలు, ఆ ధ్యానం చేస్తే చాలు కదా. అలాగే అందరూ కూడా ఫస్ట్లో ఊహన చేసి ఆ తరువాత మన ముందు తన్ని చూసే ప్రయత్నం చేద్దాం. 7వ శ్లోకం. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. ఇక్కడ ఈ ముక్కు దండ, నాసాదండ అంటే ఈ ముక్కు దండ ఎలాగుంది అంటే నవచంపక పుష్పాభ. నవచంపక ఇప్పుడే వికసించిన ఒక సంపంగి పువ్వు ఎంత కోమలంగా ఉంటుంది, మృదుగా ఉంటుంది. అలాగే ఒక మధురమైన వాసన, సువాసన, సుగంధం అలాంటి నవచంపక అలాగే ఉంది ఈ నాసాదండ. మనకిప్పుడు అది ముక్కు అంటే దేనికి ఉపయోగిస్తాం మనము? ఒకటి ఊపిరి, ఇంకొకటి మనము ఆఘ్రాణించడం, ఒక స్మెల్ వాసన చూడటం, దానికి ముక్కు ఉపయోగిస్తున్నాము. పొద్దున వాకింగ్ వెళ్తూ ఉంటే మంచి వాసన, ఎవరో అక్కడ ఉప్మా చేస్తున్నారు అని మనకు తెలిసిపోతుంది. ఎట్లా? వెళ్ళి చూసామా, అంత మంచి వాసన అక్కడి నుండి వస్తుంది. ఏదో ఒక్క డిష్ ఇక్కడ చేస్తారంటే మనకు తెలిసిపోతుంది, అమ్మ ఎంత మంచి వాసన, ఈ ఇంట్లో అది చేస్తున్నారు, ఆ ఐటెం చేస్తున్నారు, గ్యారంటీ ఇది, ఎందుకంటే అంత మంచి వాసన వస్తుంది అంటాము కదా. అంటే ఆ ముక్కు ఎంత షార్ప్గా ఉంది చూడండి. ఎందులో షార్ప్గా ఉంది? మనం తినే ఆహారం, దాన్ని ఆఘ్రాణించడానికి చాలా షార్ప్గా ఉంది. ఉండని కానీ సూక్ష్మమైన విచారాన్ని తెలుసుకోవడానికి మన ముక్కు షార్ప్గా ఉండాలి.
కుక్కకి శునక అని పేరు. కుక్క మనకు తెలుసు, వాసన చూసి చూసి ఎక్కడ ఏముందో అని తెలుసుకుంటుంది. ఏ మనిషి ఎక్కడ వెళ్ళారో అది కూడా తెలుస్తుంది. అందుకే పోలీస్ ఇలాఖాలు దాన్ని వాడుతున్నారు కదా, శునక వాడుతున్నారు, కుక్క వాడుతున్నారు. మన చూసాము ఒక ముని, శౌనక ముని. ఎందుకు శౌనక అని పేరు? శునక అలాగే ముక్కు ఎంత షార్ప్గా ఉంది అంటే ఎందులో, మన అలాగే ఆహారంలో కాదు, సూక్ష్మమైన విచారాన్ని ఆఘ్రాణించడానికి. మనము నాలిక కూడా చెప్పాము, రామా నీ నామ ఎంతో రుచిరాని త్యాగరాజులు పాడారు అని. ఏమి తినడం అది ఆహారం ద్వారా కాదు. ఎంత రుచి, దానికి ఒక రుచి మనకు వస్తే ఇంకా ఈ అన్ని ఆహార రుచి ఏముంది, ఏదైనా ఏదో కావాలి మన దేహానికి అని తినొచ్చు, అంతే. కానీ ఆ నాలిక రుచి కోసం తినము. ఇప్పుడు నాలిక రుచి కోసం ఎంత తింటున్నాము. ఎప్పుడు మనకు ఆ రామనామ మీద రుచి పడుతుందో అప్పుడు ఇవన్నీ వెనక వెళ్ళిపోతాయి. అలాగే ఇక్కడ సూక్ష్మ విషయాలు ఎక్కడెక్కడ సూక్ష్మంగా చూడగలుగుతామో అక్కడంతా ఓహో ఇది ఇలా కదా, దీన్ని తెలుసుకునే ప్రయత్నం చేస్తే మన ముక్కు కూడా నవచంపక పుష్పాభ అలాగా అవుతుంది. మృదుగా కోమలంగా ఉంది అని చూడటానికి. కానీ తత్వ ఆఘ్రాణించే తత్వ, దేన్ని వాసన చూడాలి. ఇంకొకటి మన వర్తన ఎలాగుండాలి, మంచి వాసన సువాసన ఇవ్వాలి అందరికీ. అంటే ఏదో పర్ఫ్యూమ్ వేసుకొని వెళ్ళిపోవడం కాదు కదా. మన వర్తన ఎంత మంచిగా ఉంటే వాళ్ళు వేరే వాళ్ళందరూ ఓహో ఇంకొకసారి నాకు ఆవిడని కలవాలండి, ఎందుకంటే చాలా మంచిగా మాట్లాడతారు, మంచి విషయాలు చెప్తారు అని మనం కూడా మాట్లాడతాం కదా అలాగే వేరే వాళ్ళ గురించి. ఆవిడని కలిస్తే ఎంత బాగుంటుంది, అలా బ్రతకాలి మనం. మన ముక్కు కూడా అలాంటి విషయాన్ని ఆఘ్రాణించాలి. ఇది నవచంపక పుష్పాభ నాసాదండ విరాజిత. ఆ తరువాత తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. నాసాభరణ ముక్కుల ఆభరణ, ముక్కు బొట్టు వేసుకుంటాం కదా. తమిళ లేడీస్ని చూడండి, స్త్రీలు చూస్తే రెండు ముక్కు కూడా వేసుకుంటారు, ఎంత అందంగా ఉంటారు చూడటానికి. వాళ్ళు నవ్వుతే చాలు, కొంచెం నవ్వుతే చాలు పెద్దగా ఇంత మంచిగా అనిపిస్తుంది మొహమంతా కదా. అయితే అది ఒక శోభ, ఆ మొహానికి ఒక శోభ ఇస్తుంది అలాంటి ముక్కుబొట్టు. ఎలాగుందంటే ఇది తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. నాసాభరణ ఎలాగుంది, ఆ ముక్కు ఆభరణ ఎలాగుంది అంటే తారాకాంతిని, నక్షత్రాలకు కాంతి, ఎంతో కాంతి ఉంది, ఆ కాంతిని కూడా తిరస్కారం చేస్తుంది. అంటే ఆ కాంతి కూడా దీనికి పోలిస్తే ఏముంది, అది ఒక కాంతియా, తారాకాంతి. ఇది కాంతి చూడండి ఎంత బాగుంది అని ఒక్క పైన చూస్తే అలాంటి ఒక అర్థం దానికి. ఇంకా తార అంటే మన ఈ సంసారం అనే సాగరం నుండి బయటికి లేదా పైకి తీసుకువచ్చే ఒక దివ్యమైన జ్యోతికి పేరు తార. మన లోపల ఉన్నటువంటి ఆ జ్యోతి అంటాం కదా, అంతర్జ్యోతి, దానికి పేరు తార. అలాంటి ఒక దివ్య జ్యోతి మనకు కావాలి, ఉంది, కానీ అనుభవానికి రావాలి. మనల్ని ఈ సంసార సాగరం నుండి బయటికి తీసుకువచ్చే జ్యోతికి పేరు తార. ఇంకొక అర్థం అంటే ఈ గ్రహాలు ఉంటాయి చూడండి, అంగారకుడు ఆయనకి పేరు తార, శుక్రుడు ఆయనకి పేరు తార. ఇవి రెండు గ్రహాలకి కూడా తార అనే పేరు ఉన్నాయి. ఈ నాసాభరణంలో మాణిక్యము ఉంది, వజ్రము ఉంది. మాణిక్య అంటే అంగారకుడు, వజ్రం అంటే శుక్రుడు. మనకు తెలుసు కదా, ఒక్క గ్రహానికి ఒక్క ఈ రత్నాలు మంచిది అంటారు.
మనము వేసుకోవడం రింగ్ ఇది చేసి వేసుకోండి, ఈ కళ్ళు వేసుకోండి, ఈ రత్న వేసుకోండి అని చెప్తారు కదా జ్యోతిష్య వాళ్ళు, చూసేవాళ్ళు. అయితే అమ్మవారు ఆ నాసాభరణంలో మాణిక్యము ఉంది, వజ్రము ఉంది అంటే ఈ గ్రహాలు ఇక్కడ కూర్చున్నాయంట. అమ్మవారి నాసాభరణంలో శుక్రుడు ఉన్నాడు, అంగారకుడు కూడా ఉన్నాడు. మనకు ఒక్కొక్కసారి ఒక్కొక్క గ్రహ దోషం వస్తాయి. ఏదో చాలా కష్టాలు వస్తే మనం వెళ్ళి అడుగుతాం కదా, జాతకం తీసుకువెళ్ళి చూపించేసి చెప్పండి ఏమి దోషం ఉంది, దానికి పరిహారం ఏంటో చెప్పండి. ఏదో పెద్ద పెద్ద హోమాలో పూజలో అవి అని చెప్తారు మనకు. ఇక్కడ ఏమంటున్నారు వశిన్యాది వాగ్దేవతలు, అవి ఏమీ అవసరం లేదు, చేయకూడదని కాదు, అవసరం లేదు. ఎందుకంటే అమ్మవారి ఈ నాసాభరణంలో అంగారకుడు ఉన్నాడు, శుక్రుడు ఉన్నాడు. దీని మీద ఫోకస్ చేసి ఈ నామాన్ని పఠనం చేస్తే అవి అన్ని గ్రహ దోషాలన్నీ పోతాయి, నివారణ అవుతుంది, పరిహారం అవుతుంది. ఎంత ఈజీగా ఉన్నాయి మనకు. ఏదో కొన్ని నామాలు కూడా అన్ని ఫుల్ స్తోత్ర బైహాట్ రాకపోతే కూడా ఏదో కొన్ని 1, 2, 3 నామాలు వస్తే కూడా దాన్నే చదివితే, దాన్నే పఠన చేస్తే, దాన్నే ఒక్క నామస్మరణ అలాగే చేస్తే కూడా చాలు అంటున్నారు. ఎందుకంటే ఒక్క నామ కూడా అంత పవర్ఫుల్గా ఉంది. తారాకాంతి తిరస్కారి నాసాభరణ భాసుర. ఇంకా నెక్స్ట్ కదంబ మంజరీ కృప్త కర్ణపూర మనోహర తాటంక యుగలీభూత తపనోడుపమండల. కదంబ మంజరీ క్లుప్త కర్ణపూర మనోహర. కదంబ అంటే ఒక్క విధమైన ఒక అడవి, కదంబ వనవాసిని అని చెప్తాము. అడవిలో ఉంటాయంట కదంబ వృక్షాలు. అందులో ఒక నారింజ రంగిన ఒక చిన్న చిన్న పూలు వస్తాయంట. చాలా మంచి సువాసన ఉన్నటువంటి పూలు. అది ఉపయోగించి పర్ఫ్యూమ్ అన్ని చేస్తారంట, సెంట్ అంతా చేస్తారంట దాన్ని ఉపయోగించి. అంటే సుగంధమైన పువ్వు. దాన్ని ఒక గుత్తి చేసి ఇక్కడ కర్ణ చూడండి, మన చెవులు వెనక మనం కూడా పెట్టుకుంటాము. ఎవరో ఒక రోజ్ ఇస్తే ఒక క్లిప్ వేసి పెట్టుకొని ఇలా సైడ్లో పెట్టుకుంటాము. కొందరు అలా పెట్టుకుంటే ఎంత అందంగా ఉంటారు. అలాగే ఇక్కడ కదంబ మంజరీ కృప్త కర్ణపూర మనోహర. చెవులు వెనక ఏమున్నాయి? ఈ కదంబ పూలో చేసిన గుత్తి ఇక్కడ అమ్మవారు పెట్టుకొని ఎంత మనోహరంగా, ఎంత అందంగా అమ్మవారు కనపడుతున్నారు. ఇక్కడ కదంబ అనే పదానికి ఇంకొక అర్థం ఉంది. వెరైటీ, వేరే రకరకాల పూలు కూడా కదంబ అంటాము. అన్నీ ఒక గుత్తి చేస్తే దానికి కూడా కదంబ అంటాము. అయితే అది కూడా ఉండొచ్చు, కదంబ పువ్వే ఉండొచ్చు, లేదా రకరకాల పూల మాలలు చేస్తాం మనము. అలాగే ఒక బొకే ఇస్తాం కదా ఎవరైనా వస్తే, అలాగే అలాంటి ఒక గుత్తి చేసి ఇక్కడ అమ్మ పెట్టుకున్నారు. అమ్మవారు ఎంత బాగున్నారు, ఎంత మనోహరంగా ఉన్నారు. ఆ చెవులు కూడా అంత మనోహరంగా కనపడుతున్నాయి. ఎందుకంటే ఈ పూలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి, వెనక బ్యాక్గ్రౌండ్లో ఆ పూలు కనపడుతున్నాయి. అందుకు ఆ చెవులు కూడా ఎంత మనోహరంగా ఉన్నాయి. ఇప్పుడు మనం ఎవరు కూడా పూలు పెట్టుకోవట్లేదు. ఏదో ఒక పెళ్ళికి వెళ్ళాలంటే ఏదో ఒక మల్లెపూల మాల పెట్టుకుంటాం అంతే, కానీ ఇంకా వేరే ఏ పూలు కూడా పెట్టుకోవట్లేదు. మేము చిన్నగా ఉండినప్పుడు అన్ని పూల మాలలు వేసి కట్టుకొని, అందరు కూడా అలా చేసి ఉండొచ్చు, నేను మాత్రమే అని కాదు. కానీ ఇప్పుడు ఏ పూలు కూడా మల్లెపూలే కష్టమే పెట్టుకోవడం. అది ఆ పూలు అంటే అక్కడ పాజిటివ్ ఎనర్జీ ఉంటుంది. అది మనకు పాజిటివ్ ఎనర్జీని మన ఈ బ్రెయిన్కి అంత ఇస్తుందంట. అందుకే పూల మాల పెట్టుకుంటే ఎంతో మంచిది అంటారు. ఇక్కడ మళ్ళీ కదంబ అంటే ఒక అన్ని రకరకాల పూల ఒక గుత్తి అన్నాము. అంటే వేరే రకాల జీవులు ఉన్నారు ఈ ప్రపంచంలో. అందరిలో ఉన్నటువంటిది ఒకే ఒక అమ్మవారు, ఒకే ఒక ఆత్మ.
చూడటానికి వేరే వేరేగా ఉండొచ్చు, వేరే రంగులో ఉండొచ్చు, ఆకారం వేరు ఉండొచ్చు, ఒక్కొక్క పువ్వుకి ఒక్కొక్క పేరు ఉండొచ్చు, కానీ దాని వెనక ఉన్నటువంటి తత్వం ఒక్కటే. అన్ని రకాల పూల ఒక్క గుత్తి అంటే అది అమ్మవారు. మనమందరూ కూడా చూడటానికి రకరకాల మనుషులు ఉన్నారు, ప్రాణులు ఉన్నారు, చెట్టులు ఉన్నాయి, చూడటానికి వేరే వేరేగా కనపడవచ్చు. కానీ ఈ నామ ఏం చూపిస్తుంది అంటే అందరిలో ఉన్నటువంటి ఆత్మ అది ఒక్కటే. అందరిలో దీన్ని చూసే ప్రయత్నం చేయాలి. మనమేమో కొందరంటే చాలా ఇష్టం, కొందరంటే మనకు ద్వేషం, ఇవి అన్నీ చూస్తున్నాము, చూపిస్తున్నాము. అలా కాకుండా అందరిలో అమ్మవారే ఉన్నారు. ఇది కూడా మనము భగవద్గీతలో చదివాము, నేర్చుకున్నాము. ఇదే తత్వ, వేదాలు వచ్చే తత్వ భగవద్గీతలో కూడా వచ్చింది, ఈ బ్రహ్మాండ పురాణంలో కూడా వచ్చింది, అదే ఈ లలితా సహస్రనామంలో కూడా అదే తత్వం ఉంది. ఆ తరువాత తాటంక యుగలీభూత తపనోడుపమండల. తాటంక అంటే ఇప్పుడు కర్ణాభరణం, చెవులో వేసుకునే ఆభరణాలు. తాటంక అది ఎలాగుంది అంటే యుగలి, యుగలి అంటే రెండు, తప నోడుప, తపన ఉడుప. తపన అంటే సూర్యుడు, ఉడుప అంటే చంద్రుడు. ఉడుప అంటే మన చల్లగా చేసేవాడు, తపన తాపమిచ్చేవాడు సూర్యుడు. ఒక్క చెవి కర్ణాభరణ సూర్యుడు అంటే ఇంకా ఒక్క చెవి కర్ణాభరణ చంద్రుడు అంట. మండల, వాళ్ళు మండల, సూర్య మండల ఒక సైడ్, ఇంకొక సైడ్ చంద్రమండల. అంటే మన ప్రకృతిలో అమ్మవారిని చూడాలి. లక్ష్మీ అష్టోత్తర చూస్తే ప్రకృత్యై నమః, మొదటి నామ ప్రకృత్యై నమః. ప్రకృతిం వికృతిం, ప్రకృతి, నువ్వు ప్రకృతి. ఈ ప్రకృతిలో మనము చూసే ప్రయత్నం చేయాలి. సూర్యుడిని పొద్దున చూస్తాము, ఓ సూర్యుడు అని చూస్తాము, కానీ అక్కడ ఉన్నటువంటి అమ్మవారిని చూడాలి. ఇది సూర్యుడు ఎవరు? సూర్యుడికి ఇంత శక్తి ఎక్కడి నుండి వచ్చింది? అమ్మవారిచ్చారు. మన అమ్మవారు. మనకి ఎప్పుడు ఎవరైనా మనకు చాలా ఫేమస్ అయితే మనకు తెలిసి ఉంటే ఎంత గొప్పగా చెప్పుకుంటాము. నాకు తెలుసండి, నాకు క్లోజ్ ఫ్రెండ్ అండి ఆవిడే అని చెప్పట్లేదా? ఏదో ఒక సీఎంఓ పిఎంఓ అయితే, చీఫ్ మినిస్టర్ ప్రైమ్ మినిస్టర్ అయితే ఇంత గొప్పగా చెప్తాము. ఇది ఎవరు? సిఈఓ, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఆఫ్ ది యూనివర్స్. మా అమ్మవారండి, ఎంత గొప్పగా మనము చెప్పుకోవాలి. అలాంటి తాటంక తమిళనాడులో శ్రీరంగం, అక్కడ ఒక అఖిలాండేశ్వరి గుడి ఉంది. అక్కడ అమ్మవారు ఈ తాటంక అంటే శ్రీచక్రం, రెండు సైడ్ కూడా పెద్దగా శ్రీచక్రం వేసుకొని ఉంటారంట. శ్రీచక్రం గురించి తర్వాత వర్ణన వచ్చినప్పుడు తర్వాత చూద్దాము. ఇక్కడ తాటంక యుగలీభూత తపనోడుప మండల. ఇంకా దీని శక్తి ఎలాగుంది అంటే ప్రళయకాలంలో లాస్ట్లో శివుడు మాత్రమే ఉంటాడంట. శివుడు మాత్రమే తాండవ నృత్యం చేస్తూ ఉంటాడంట. ఈ తాండవ నృత్యం చేయడానికి చాలా శక్తి కావాలి, చాలా పవర్ఫుల్గా ఉన్నటువంటి ఒక నృత్యం అది. శక్తి కావాలి. ఎక్కడి నుండి శక్తి వస్తుంది అంటే ఈ అమ్మవారు వేసుకుంటారు కదా ఈ తాటంకలో మళ్ళీ రకరకాల రత్నాలు ఉంటాయి, మాణిక్యం, వజ్రం అన్నీ ఉంటాయి, పెద్దది అది. అయితే అందులో ఒక్క మాణిక్యం, ఎన్నో ఉన్నాయి, ఒక్క మాణిక్యం నుండి వచ్చే ఒక్క కిరణం చాలంట ఆ శివుడికి అంత శక్తి ఇవ్వడానికి. అయితే ఆలోచించాలి మనము, ఎంత శక్తి ఉంది ఆ తాటంకకి. ఆ ఒక్క తాటంకలో ఎన్నో మాణిక్యాలు, రత్నాలు అవన్నీ ఉన్నాయి. అందులో ఒక్క మాణిక్యం నుండి వచ్చే ఒక్క కిరణం, అందులో వచ్చే ఆ శక్తి శివుడికి చాలంట తాండవ నృత్య చేయడానికి ప్రళయకాలంలో. అయితే ఎంత శక్తి ఉంది దీనికి. మనం కొంచెమైన ఈ తాటంక యుగలీభూత తపనోడుప మండల అని ఒక్కసారి ఇది పాడి
పాడినప్పుడు అమ్మవారి ఒక్క తాటం ఎలాగో షేప్ ఎలాగుందో మనకేం తెలీదు, ఏమో వజ్ర వైఢూర్యాలు అన్నీ ఉన్నాయి అని ఒక్కసారి మనం ఆ ఊహన చేస్తే ఆ శక్తి మనకు వచ్చేస్తుంది. అందుకే కదా స్మరణ చేయాలి అంటాము. ఎందుకు స్మరణ చేయాలి? ఏమవుతుంది దేవుడి గురించి స్మరణ చేస్తే? ఆయనకి ఏ ఏ గుణాలు ఉన్నాయో, ఏ శక్తి ఉందో అది మనకు వస్తుంది. ఇది తత్వం అక్కడ. అయితే ఈ తాటంక యుగలి భూత తప నోడుప మండలాన్ని మనము ఊరికే పాడటం కాదు, ఇంకా ఇప్పుడు పాడేటప్పుడు ఆ తాటంక అక్కడ మనకు కనపడాలి. వేసుకొని అమ్మవారు ఆ మంచి షైనింగ్ ఉంది, దాన్ని వేసుకొని నా ముందు కూర్చున్నారు. ఇలాంటి భావనతో మనము ఈ నామాన్ని చదువుదాం. ఆ తరువాత పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభూ నవవిద్రుమబింబశ్రీ న్యక్కారిరదనచ్చద. కొన్ని పుస్తకాల్లో న్యక్కారి దశనచ్చద అని ఉంది, దశన రదన రెండు కూడా సేమ్. అది పద్మరాగశిలాదర్శ పరిభావికపోలభూ. కపోల అంటే ఈ పోర్షన్ మనకు చీక్స్. అవి ఎలాగున్నాయంటే పద్మరాగశిల. పద్మరాగ అనే ఒక్క మాణిక్యం, అది గండకి నదీ తీరంలో దొరుకుతుందంట. చాలా మృదుగా ఉంటుంది, సాఫ్ట్గా ఉంటుంది. అది ఆ శిల షైనింగ్గా ఉంటుంది. అయితే ఎలాగుంది? పద్మరాగశిల అలాగే షైన్ అవుతుంది. మనము కొందరిని ఒక్కొక్కసారి చూస్తే చాలా మంచి చీర కట్టుకున్నారు, ఆ చీర రంగు ఇక్కడ వాళ్ళ మొహం మీద రిఫ్లెక్ట్ అవుతుంది అని చెప్తాం కదా. పింక్ చీర కట్టుకున్నారు, ఆహా ఎంత ఇక్కడంతా పింక్గా కనపడుతున్నారండి మీరు అని చెప్పట్లేదా? అయితే ఈ పద్మరాగ అనేది ఆ రెడ్ కలర్లో ఉంటుంది. అమ్మవారు వేసుకున్న చీర కలరు రెడ్ కదా, అయితే అది ఇక్కడ ప్రతిబింబం, రిఫ్లెక్షన్ అవుతుంది మొహం మీద. పద్మరాగశిలాదర్శ పరిభావి కపోలభు. కపోలాలు అలా షైన్ అవుతున్నాయి. పద్మరాగాలు ఎలా షైన్ అవుతున్నాయో, ఎలా మృదుగా ఉన్నాయో, అలాగే అమ్మవారి కపోలాలు కూడా అలాగున్నాయి. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారిరదనచ్చద. రదన అంటే పళ్ళు, దశన అంటే కూడా పళ్ళు. నవవిద్రుమ, విద్రుమ అంటే పగడాలు. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారిరదనచ్చద. పగడాలు, ఈ పళ్ళకు పగడాలకు ఏమి పోలిక? ఇక్కడ రెడ్ కలర్ ఉన్నాయా పళ్ళు? అలా కాదు, పళ్ళి కవర్ చేసుకొని ఏమున్నాయి? మన ఈ లిప్స్ ఉంటాయి, దాని వర్ణన ఇస్తున్నారు ఇప్పుడు. ఎలాగుంది అంటే నవవిద్రుమ పగడాలు. మనము ఎప్పుడుగా ఈ లిప్స్కి రెడ్ కలర్, మంచి కలర్ లిప్స్కి మనము పోలిస్తాము. ఒకటి ఆ రంగు ఎలాగుందో దాన్ని బట్టి, ఇంకా ఒకటి బింబ అంటే దొండకాయ. దొండకాయ కూడా రంగు లోపల ఎర్రగా ఉంటుంది. అలాగే ఉంది ఈ లిప్స్. ఈ పళ్ళు కవర్ చేసుకుని ఉన్నటువంటి అంగ ఎలాగుంది అంటే బింబ ఎలాగుందో, అంటే దొండకాయ ఎలాగుందో అలాగుంది. బయట నుంచి చూడటానికి దొండకాయ ఆకార రంగు లేదు, కట్ చేస్తే లోపల ఆ రంగు ఉంటుంది. ఇంకొక విధంగా చూస్తే దొండకాయ ఈ క్రీపర్లో ఉంటుంది. ఎప్పుడు కింద పడుతుంది? ఎప్పుడు ఫుల్ లైఫ్ ఆయిందో అప్పుడు మాత్రమే కింద పడుతుంది. మనము మహామృత్యుంజయ మంత్రంలో చూస్తాము, త్రయంబకం యజామహే సుగంధిం పుష్టివర్ధనం ఉర్వారుకమివ బంధనాత్ మృత్యోర్ముక్షీయమామృతాత్. అంటే ఉర్వారుకం అని వస్తుంది. ఉర్వారుకం అంటే దోసకాయ. దోసకాయకి శివుడికి ఏమిటి కనెక్షన్ ఇక్కడ అంటే, శివుడి దగ్గర మనం ఏం ప్రార్థన చేస్తున్నామంటే, నా జీవితంలో కూడా అపమృత్యు రాకూడదు, యాక్సిడెంట్ అయి చనిపోవడం ఇలాంటిది నాకు ఇవ్వొద్దు,
మరి ఎలాంటి మృత్యు అయితే మనకు గ్యారంటీ? ఎలాంటి మృత్యు రావాలి? ఒక ఉర్వారుకం దోసకాయ ఎలా పడుతుందో ఫుల్ లైఫ్ అయిన తర్వాత అది కింద పడుతుంది, ఆటోమేటిక్గా కింద పడుతుంది. అలాగే నేను కూడా వృద్ధ ఆ వయసు వచ్చిన తర్వాతనే నా జీవితం అంతా మంచిగా ఉండి, హెల్తీగా ఆరోగ్యంగా ఉండి, దైహికంగా మానసికంగా ఆరోగ్యంగా ఉండి ఆ తర్వాత నాకు మృత్యు రాని, నాకు అలాంటి మృత్యు ఇవ్వు. ఉర్వారుకమేవ బంధనాత్ మృత్యోర్, నాకు అలాంటి మృత్యు నాకు ఇవ్వు. అలాగే ఇక్కడ బింబ అంటే దొండకాయ ఎలా పడుతుందో, ఆటోమేటిక్గా పడుతుందో, అలాగే నేను కూడా అలాగుండి నాకు మోక్షం ఇవ్వు. ఇక్కడ బింబ అనేది దానికి ఇంకొక అర్థం అంటే మోక్ష. నాకు మోక్షం ఇవ్వు. మళ్ళీ నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారిరద నచ్చదా. బింబ నాకు మోక్షం ఇవ్వాలి. ఎవరికి మోక్షం కావాలో వాళ్ళు ఈ నామాన్ని చదివేటప్పుడు అమ్మవారి ఈ లిప్స్ గురించి ఒక్కసారి మనము అందులో దృష్టి పెట్టాలి. ఎంత మంచిగా ఉన్నాయి, ఎర్ర రంగులో ఉన్నాయి. మనకి ఎర్ర రంగు కావాలంటే మనం లిప్స్టిక్ పెట్టుకోవాలి, మనకేం ఎర్ర రంగు లేదు, ఏం లేదు. కానీ తనకు అలా కాదు, ఎంత మంచి రంగు. ఆ రంగు వెనక తత్వం ఏంటి? మళ్ళీ మనం చూసాము రెడ్, ఇవన్నీ ఒక యాక్టివ్గా ఉండటం, మంచిగా పని చేస్తూ చేస్తూ ఎక్కడో ఊరికే కూర్చోవడం అని కాదు. అది ధ్యానం, అది మాత్రమే ధ్యానం. అది కూడా ఒక్క విధంగా చూస్తే అది ధ్యానమే. యాక్టివ్గా ఉండటం, కర్మయోగ చేయడం మనకు అవసరమే. మన మనస్సు పరిశుద్ధం అవ్వాలి అంటే కర్మయోగ అవసరమే. అయితే కర్మయోగం చెయ్యి, అటాచ్మెంట్ పెట్టుకోకూడదు, దేనికి కూడా అటాచ్మెంట్ పెట్టుకోకూడదు అని మళ్ళీ మళ్ళీ ఒక్క అంగాలు కూడా మనకు దాని గురించి బోధన ఇస్తున్నాయి. నవవిద్రుమ బింబశ్రీ న్యక్కారిరద నచ్చద. దశన అంటే కూడా పళ్ళు, రదన అంటే కూడా పళ్ళు. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల. ద్విజ, ద్విజ అంటే రెండు జన్మం ఎవరికి ఉందో రెండో జన్మం. ఇక్కడ బ్రాహ్మణుడు ఒక్కసారి నార్మల్ జన్మం, ఇంకొకసారి ఉపనయనం ఒడుగు చేసినప్పుడు మంత్రోపదేశ ఇస్తారు, అప్పుడు ఇంకొక జన్మం అంటారు. అందుకే బ్రాహ్మణుడికి ద్విజం అని పేరు. ఇంకా పక్షికి పేరు ద్విజ. ఎందుకు? ఫస్ట్ గుడ్లు వస్తాయి, ఆ తర్వాత పక్షి వస్తుంది బయట, అంటే అది రెండో జన్మం. అక్కడ మన పళ్ళు ఫస్ట్ వచ్చిన పళ్ళు ఊడిపోతాయి కదా, ఆ తర్వాత మళ్ళీ పుట్టుతాయి, రెండో జన్మమే కదా అది. అందుకే ఇక్కడ ద్విజ అంటే పళ్ళు. ద్విజ పంక్తి, పంక్తి అంటే మనకు వరుసగా ఉన్నాయి. ఎన్ని ఉన్నాయి? ద్వయ, ద్వయ అంటే రెండు. ఉజ్వలమైన, వావ్ ఎలా ఉన్నాయి, షైనింగ్గా ఉన్నాయి. మనము డెంటిస్ట్ దగ్గర వెళ్ళి పాలిష్ చేసుకోవాల్సి వస్తుంది, ఆమెకి ఎలాగుంది అంటే ఉజ్వలమైన దంత పంక్తి అంటాము. రెండు ఉన్నాయి అంటే 32 పళ్ళు అంటాము. ఇక్కడ షోడశ మంత్ర, అమ్మవారి పంచదశి మంత్ర ఉంది, షోడశ మంత్ర కూడా ఉంది. ఆ షోడశ మంత్రాన్ని ఇది చూపిస్తుందంట. 16 పళ్ళు పైన, 16 పళ్ళు కింద. ఇంకొక విధంగా దృష్టికోణంతో చూస్తే ఒకటి లౌకిక, ఇంకొకటి ఆధ్యాత్మిక. ఇవి రెండు కూడా మనకు అవసరమే. లౌకిక విషయాలు, ఆధ్యాత్మిక విషయాలు రెండు కూడా మనకు అవసరమే. లౌకిక విషయాలు లేకపోతే మనం ఎలా బ్రతుకుతాము? ఒక షాపుకి వెళ్ళి ఇంత డబ్బు ఇచ్చి నాకు ఇది ఇవ్వు అంటే అక్కడ బాకీ ఎంత ఉంది, ఎంత మిగిలింది, దాన్ని తీసుకోవాలి కదా. దానికి లౌకిక విచారం మనకు అవసరమే. అయితే రెండు కూడా ఈ రెండు పంక్తిలు అంటే వరుసగా ఉన్నటువంటి పళ్ళు మనకు చూపిస్తున్నాయి. ఇంకా శుద్ధ విద్యాంకుర, శుద్ధ విద్యాన్ని ఇది
ఇస్తుంది లేదా చూపిస్తుంది. శుద్ధ విద్య అంటే నేను అంటే దేహం కాదు అనేది శుద్ధ విద్య. నేను అంటే ఈ ఆత్మము. దీనికి పేరు ఇక్కడ శుద్ధ విద్య, పవిత్రమైన విద్య. ఇది మనం ఆ కాలేజ్ ఈ కాలేజ్ అంతా వెళ్ళి ఏదో డిగ్రీ అవన్నీ మనకు వస్తున్నాయి, కానీ ఇలాంటి శుద్ధ విద్య అలాంటి కాలేజీలు రావు. మనము ప్రయత్నం చేయాలి. ఏ కాలేజీకి వెళితే పర్లేదు, వెళ్ళకపోతే పర్లేదు, మనం ప్రయత్నం చేస్తే మాత్రమే ఇలాంటి శుద్ధ విద్య మనకు వస్తుంది. దానికి సాధనం ఇది అవసరం. పళ్ళు దేనికి ఉపయోగిస్తాము? మనం తినే ఆహారాన్ని నమలుతున్నాయి. దానికి ఒక చూ చేయకపోతే ఆ తినేసిన ఆహారం కూడా మనకు ఒక ఉపయోగం అవ్వదు. మంచిగా నమలి కదా మనం తినడం. అంటే ఇక్కడ ఈ అధ్యాత్మ విచారాలన్నీ కూడా ఏం చేయాలి? మనము శ్రవణ మనన నిధిధ్యాసన చేయమని ఈ పళ్ళు మనకు చెప్తున్నాయి. మంచిగా చేయాలి, లేకపోతే పనికి రావు. తినేసింది అలాగే బయటకు వెళ్ళిపోతాయి. అలాగే వింటాము, చదువుతాము, అవి అన్నీ కరెక్టే, కానీ దాన్ని మనన చేయకపోతే ఇప్పుడే 1 గంట వెనక ఏదో ఒక బుక్ చదివాను, ఏం చదివాను ఏమి గుర్తుకు రావట్లేదు. మంచి పాయింట్స్ ఉండింది, బాగా సర్టిఫికేట్ ఇచ్చి వచ్చాను, బాగా రాశారండి అని, కానీ ఇప్పుడు 1 పాయింట్ గుర్తుకి రావట్లేదు. అంటే మనన చెయ్యట్లేదు. 1 పాయింట్ అన్న పట్టుకొని మనన చెయ్యాలి. మనన చేసి దాన్ని మన జీవితంలో ఆచరించి అది ఆటోమేటిక్గా రావాలి. తరువాత అంత ప్రయత్నం మనము చెయ్యాలి అని మనకి పళ్ళు చెప్తున్నాయి. అయితే చూడండి, ఒక్క అంగం కూడా ఒక తత్వాన్ని మనకు చూపిస్తున్నాయి. అది ఒక అంగంగా చూడకూడదు, అంగంగా ఏంటో అని తెలుసుకోవాలి, కానీ దాని వెనక ఏమి తత్వం ఏంటి. ఎక్కడైనా గుడికి వెళితే అమ్మవారికి మంచి చీర బాగుంది, అన్ని జ్యువెల్స్ అన్ని వేశారు, ఎంత బాగున్నారు, చాలా ఆనందంగా ఉండింది చూసేటప్పుడు. కానీ దాని వెనక తత్వాన్ని ఒక్కసారి విచారం చేస్తున్నామా? ఇదే అమ్మవారు అక్కడ ఆ గుడిలో కూడా ఉంటారు. గుడిలో మాత్రమేనా? నా ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళు ఎవరు? అమ్మవారే. నేనెవరు? అమ్మవారే. ఇలాంటి భావన అప్పుడప్పుడు మనము మళ్ళీ తీసుకురావాలి, ఫోర్స్ చేసి తీసుకురావాలి. ఆ భావన అప్పుడు రాకపోవచ్చు, కానీ ఫోర్స్ చేయాలి. ఇది ఎవరితో నేను పోట్లాడుతున్నాను? ఎవరి మీద అరుస్తున్నాను? నేను అమ్మవారి మీద అరుస్తున్నాను. అది అమ్మవారు అని అక్కడ భావన వస్తే అక్కడికి అరవడం స్టాప్ అయిపోతుంది. ఇలాంటి భావనలు మనం తీసుకువచ్చే ప్రయత్నం చేస్తూ ఈ లలితా సహస్రనామ పఠనం చేయాలి. ఊరికే పఠనం చేస్తాము, అయింది, నా పని అయిపోయింది అని అట్లా కాదు. ఒక్క నామ ఎంత పవర్ఫుల్ ఉంది, ఆ పవర్ మన మీద పడాలి అంటే మనము ఫోకస్ చేయాలి. అయితే అది చేస్తూ ముందుకు వెళ్తాము. శుద్ధ విద్యాంకురాకార ద్విజ పంక్తి ద్వయోజ్వల ఉజ్వలమైన దంత పంక్తులు మనకు శుద్ధ విద్యాన్ని ఇస్తున్నాయి. కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతర. వీటిక అంటే తమలపాకు. అమ్మవారు పాన్ తింటున్నారంట. ఎలాగుంది? అందులో పచ్చ కర్పూరం వేశారు, తమలపాకు వేశారు. ఆ తర్వాత ఆనందం, ఆమోద అంటే అక్కడ ఆనందం. దాన్ని పాన్ తినేటప్పుడు ఎంత ఆనందంగా ఉంది అమ్మవారికి. అందులో ఏమేమి వేశారు? చాలా వెరైటీ, రకరకాల సుగంధమైన వేరే ఐటమ్స్ వేసారంట. రకరకాలు మనం చూస్తాం కదా, వేరే రాజస్థానీ వాళ్ళు వేరే విధంగా పాన్ తయారు చేస్తారు, ఎంతో మంచి వాసన ఉంటుంది. ఇందులో కూడా వేరే రకరకాల ఐటమ్స్ వేసి తాంబూలం దాన్ని అమ్మవారు తింటున్నారు.
కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతర. ఆ సుగంధం అన్ని దిక్కుల, దిగంతర అన్ని చోట ఆ సుగంధ వాసన ఉంది. ఈ సౌందర్యలహరిలో ఆదిశంకరాచార్యులు ఈ తాంబూలం గురించి ఒక శ్లోకం రాశారు. రణే జిత్వా దైత్యాన్ అపహృత శిరస్త్రై కవచిభిః నివృత్తైశ్చండాంశ త్రిపురకర నిర్మాల్య విముఖై విశాఖేంద్రోపేంద్రై శశి విశద కర్పూర శకలా విలీయంతే మాతః తవ వదన తాంబూల కపలా. ఏమర్థం అంటే, విశాఖేంద్రోపేంద్రై, విశాఖ అంటే ఇక్కడ సుబ్రహ్మణ్యుడు, ఇంద్ర అంటే ఇంద్రుడు, ఉపేంద్ర అంటే మన భావనాలు, మన మనస్సు, మన బుద్ధి. సుబ్రహ్మణ్యుడు ఈ తారకాసుర వధ చేసిన తరువాత అమ్మవారికి చెప్పాలి చెప్పాలి అని ఆశతో ఇంద్ర, ఉపేంద్ర అందరూ దేవతలు వాళ్ళతో వస్తున్నాడంట. దేవగణ, దానికి అక్కడ హీరో సుబ్రహ్మణ్య, నాయకుడు సుబ్రహ్మణ్యుడు. అందరూ వస్తూ ఉంటే అక్కడ శివ నిర్మాల్య. నిర్మాల్య అంటే మనకు తెలుసు, పూజ చేసిన తరువాత ఆయన తర్వాత ఏమేమి అక్కడ ఉంటాయో దాన్ని తీసి పెడతారు కదా, దానికి పేరు నిర్మాల్యం. అవి ఎంతో పవర్ఫుల్. దాన్ని నిర్లక్ష్యం చేసి, అంటే దానికి ఎక్కువ విలువ ఇవ్వలేదు. ఇక్కడ అమ్మవారి దగ్గర వచ్చి అమ్మవారు అక్కడ తాంబూలం తింటూ ఉంటారు. అప్పుడు ఒక్క చుక్కమైన పడొచ్చు మన మీద అని ఆశతో అందరూ అమ్మవారి దగ్గర అక్కడ కూర్చున్నారంట. సుబ్రహ్మణ్యుడు నేను తారకాసురుని సంహారం చేశాను అని అన్ని కథ చెప్పేటప్పుడు అమ్మవారు ఓహో అవునా, ఎలాగాయింది, ఏమైంది అని ప్రశ్న అడగొచ్చు. అప్పుడు ఆ తాంబూలంది ఒక్క చుక్క అయినా మన మీద పడితే ఎంత పవర్ మనకు వస్తుంది, ఎంత ఆనందం అది అని దానికోసం వెయిట్ చేస్తున్నారు అని ఇలాంటి ఒక ఊహన చూడండి ఆదిశంకరాచార్యులు. అంటే ఈ తాంబూలం అనేది ఎంత శక్తి ఉంది, ఎంత పవర్ఫుల్ ఉంది అని అందులో మనకు తెలిసిపోతుంది. శివ నిర్మాల్య కూడా దానికి కూడా ఏమి వాల్యూ ఇవ్వలేదు. ఇక్కడ అమ్మవారి దగ్గర వచ్చి ఇది చూడాలి, ఇది కొంచెమైనా మన మీద పడాలి అని ఆశతో వాళ్ళందరూ వచ్చారు. కర్పూర వీటికా మోద సమాకర్ష దిగంతర, ఆకర్షణ చేస్తుంది అన్ని దిక్కులని. ఇది ఈ సుగంధ మన ఆకర్షణ చేస్తుంది. ఆ తరువాత నిజ సల్లాప మాధుర్య వినిర్భర్సిత కచ్చపి. కచ్చపి అంటే సరస్వతీదేవి పట్టుకునే వీణ, దానికి పేరు కచ్చపి. ఒకసారి అమ్మవారు అందరితో మీ ప్రతిభలు మీరు చూపించండి అని అందరికీ చెప్పారంట, దేవతలు అందరికీ. అయితే చాలామంది దేవతలు వేరే వేరే రకరకంగా, కొందరు పాడారు, కొందరు నృత్యం చేశారు, ఏమేమో చేశారు, టాలెంట్. సరస్వతీదేవి వీణ వాయించి పాడారంట. అది ఏ ఏ రాగమని కూడా లిస్ట్ ఉంది. హంసధ్వని, హిందోళ, కళ్యాణి. ఆ తర్వాత అమ్మవారికి చాలా ఫేవరెట్ రాగం అంటే శివరంజని రాగం. ఇందులో ఒక పాట వాయించి పాడారంట సరస్వతి అమ్మవారు. మన అమ్మవారికి చాలా సంతోషం అనిపించింది. సాధు సాధు అన్నారంట. సాధు అంటే చాలా మంచిది, చాలా బాగుంది, చాలా బాగుంది అని అంటాం కదా. మనం కూడా ఎవరైనా చాలా మంచిగా పాడితే వాహ్ వాహ్ అంటాం కదా. అలాగే సాధు సాధు అని చెప్పారంట. అప్పుడు సరస్వతీదేవి వీణాన్ని పక్కకు పెట్టి అంత కవర్ అంతా చేసి పెట్టారంట. లలిత అమ్మవారు అడిగారు, ఏమైంది, ఎందుకు ఆపావు? అయితే తను సరస్వతి చెప్తారంట, నేను
ఇన్ని పాటలు పాడితే బాగానే ఉండింది. కానీ మీరు ఒక్క మాట సాధు అని ఒక్క మాట ఒక్క పదం మాత్రమే చెప్పారు. అందులో ఉన్నటువంటి మాధుర్యం నేను పాడిన సంగీతంలో లేదు. అందుకే అవసరం లేదు కదా, నేను పాడే అవసరం లేదు కదా అని వీణ పక్కకు పెట్టి ఆపేశాను. చాలు, నేను పాడింది చాలు. ఇంకా ఇది ఒక కథ వస్తుంది. ఇందులో మనం ఏం నేర్చుకోవాలి అంటే, ఏదైనా ఒకటి నేర్చుకుంటే, ఒక స్తోత్ర ఒక పాట నేర్చుకుంటే మనకు ఓహో నాకు ఇది వచ్చు అని అలాంటి ఒక అహంకారం వస్తుంది. ఇక్కడ సరస్వతి అమ్మవారికి కూడా అలాంటి అహంకారం ఉండింది అని కథ చెప్తుంది. మనకు నేర్పించడానికి కోసం మాత్రమే ఇలాంటి కథలు. సరస్వతి అమ్మవారిలో ఉన్నటువంటి అహంకారాన్ని ఎలా తీసిపడేసింది అమ్మవారు? ఏమి లేదు, ఒక సాధు అని మంచి మాధుర్యతో చెప్పిన ఒక పదం చాలు. సరస్వతి అమ్మవారికి తెలిసిపోయింది, ఓహో నాకు తెలిసింది నేను పాడేది ఏమి కాదు, ఒక్క పదం ఇలాగుంటే ఇంకా పాడితే లలిత అమ్మవారు పాడితే ఎలాగుంటుంది, అయితే నేనేమి కాదు. నాకు ఒక్క అనుభవం ఉంది ఇందులో. నేను సౌందర్యలహరి నేర్చుకున్నాను. అప్పుడు ఎంత అహంకారమో, నాకు సౌందర్యలహరి వచ్చు, నా ఫ్రెండ్స్కి రాదు. నాకు ఒక ఫ్రెండ్ ఉన్నారు, ఆవిడే ఒకసారి ఫోన్ చేసి అడిగారు, ఒక్కరోజు నువ్వు ఫ్రీగా ఉంటావా, నాకు సౌందర్యలహరి పాడతావా, నాకు వినాలని ఉంది అని. సరే రమ్మన్నాను. వచ్చి నేను సౌందర్యలహరి పాడాను. పాడితే తను అంటుంది, మల్లె వాసన పూల వాసన వస్తుందా జ్యోతి నీకు అని. నాకు రాలేదు. ఎక్కడ మల్లెపూలు లేవక్కడ. మా ఇంటి పక్క చెట్టు లేదు, మల్లెపూ చెట్టు లేదు, ఎవరు అక్కడ రాలేదు. తను అంటుంది, కళ్ళల్లో నీళ్ళు కారుతుంది, మల్లెపూ వాసన ఉంది, అమ్మవారు ఇక్కడ ఉన్నారు అని. వచ్చేసింది అమ్మవారు, కనపడటం లేదు, కానీ ఆ వాసన, సుగంధ వాసన, మల్లెపూల వాసన వస్తుంది నాకు అని తను చెప్తే నేను ఏడ్చేశాను. నాకు రాలేదు, నాకు ఆ సుగంధం రాలేదు. ఎందుకంటే అంత అహంకారంతో పాడాను నేను. తనకి రాదు కదా, నాకు వస్తుంది అని అహంకారంతో మనం ఏదైనా పాడితే కూడా మనకు అది ఫలం రాదు. అమ్మవారు కనపడరు. ఎప్పుడు అహంకారం నాశం అయిపోతుందో, నేను పాడాను, నేను నేర్చుకున్నాను, నేను నేర్పిస్తాను, ఇలా నేను అని ఎక్కడ వస్తుందో అక్కడ అమ్మవారు కనపడరు. అయితే ఇది మనకందరికీ నేర్చుకునే ఒక ఘటన. ఇది ఎక్కడెక్కడ అహంభావం ఉంటుందో అక్కడ అమ్మవారు కనపడరు. ఇది ఒక్క విచారం ఇందులో. ఇంకా నిజ సల్లాప అంటే లోపల నుండి వచ్చే ఒక నాదం, బయట నుండి వచ్చే శబ్దం కాదు, ఆ సౌండ్ కాదు, లోపల నుంచి వచ్చే నాదం. చూడండి, మనము శంఖ నాద అంటాము, ఘంట నాద అంటాము, గంట శబ్ద అంటామా, శంఖ శబ్దం అంటామా, నాద అంటాం కదా. ఎందుకు? ఆ శంఖం నుండే వచ్చే ఆ శబ్దాన్ని విని అది లోపల రావాలి, ఆ శబ్దం మనకు లోపల నుండి రావాలి, అప్పుడు అది శంఖనాదం అయిపోతుంది. దాన్ని లోపల వినే ప్రయత్నం చేయాలి. గంట ఇలాగ ఒకసారి చేస్తే దయ్యని ఆ సౌండ్ ఎంతసేపు ఉంటుంది చూడండి, దానికి నాదం అని పేరు. ఒక్కసారి పడేది అది శబ్దం, ఆ తర్వాత నాదం ఉంటుంది కదా, అది మనకు లోపల ఉండాలి. నిజ సల్లాప. తను మన లోపల ఉండి ఆ నిజ సల్లాపం నాదం ఇస్తుంది. కానీ మనము అహం భావంతో ఈ లౌకిక ప్రపంచంలో ఎంత బిజీగా ఉన్నామంటే ఆ నాదం వినడానికి మన దగ్గర టైం లేదు, అంత బిజీగా ఉన్నాం మనం. అయితే ఇందులో మనం ఏం నేర్చుకోవాలంటే ఇవి రెండు. ఒకటి, లోపల నుండి ఒక నాదం ఉంటుంది, మనం కొంచెమైనా ధ్యానం చేస్తే, ప్రయత్నం చేస్తే ఆ నాదం ఒక్కరోజు మనము వినొచ్చు. ఇంకొకటి, అహంభావంతో ఏమి కూడా మనము చెయ్యకూడదు. నిమిత్త మాత్రం భవసవ్యసాచిన్ అన్నాడు భగవంతుడు 11వ అధ్యాయంలో భగవద్గీతలో. నిమిత్త మాత్రం, నువ్వు ఒక నిమిత్తం మాత్రమే, నువ్వు కాదు చేసేది అర్జున, నువ్వు కాదు యుద్ధం చేసేది.
చంపేది నువ్వు కాదు, నువ్వొక్క నిమిత్త మాత్రమే. అలాంటి భావనతో ఈ నామ చదువుదాం. ఆ తరువాత మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస. మందస్మిత ఒక మంచి నవ్వు, చిరునవ్వు ఎలాగుంది అంటే దాని ప్రభ ఎలాగుంది అంటే మజ్జత్ కామేశ మానస. ఈ శివుడు మన్మథుడు సంహారం చేసి భస్మం చేసి తరువాత కోపంతో అక్కడ ఉన్నాడు. మూడో కన్ను తెరిచి మన్మథుడు భస్మమైపోయిన తరువాత ఆ కోపం తగ్గాలి అంటే అమ్మవారిని చూస్తే చాలంట. అమ్మవారి ఒక్క చిరు నవ్వు చూస్తే ఆ కామేశుడి మనస్సు ఎలాగా అయింది అంటే అందులో ముంగిపోయిందంట. అంటే ఎంత పవర్ఫుల్ ఉంది చూడండి ఆ నవ్వు. మనకు కూడా అలాగ రావాలి. ఎలాగుంటాం మనం? అయ్యో అయ్యో అని ఉంటాము, లేదా కోపంగా ఉంటాము. కోపంగా ఉండినప్పుడు ఒక్కసారి ఇది గుర్తు చేసుకోవాలి. ఎలాగున్నారు అమ్మవారు? మందస్మిత. అలాగే నేను కూడా అమ్మవారు అలా కావాలి అంటే ఇవన్నీ ఒక్కటి కూడా ప్రయత్నం చేయాలి. ఒక్క అంగం కూడా ఇలాగ ఉండాలి అని ప్రయత్నం చేయాలి. ఎందుకంటే నాకు తెలుసు అమ్మవారి ప్రతి ఒక్క అంగం ఎలాగుందో నాకు తెలిసి ఇప్పుడు. అలాగే నేను కూడా అలాగే ఉండాలి. ఇది ప్రయత్నం చేద్దాము. మందస్మిత ప్రభాపూర మజ్జత్ కామేశ మానస అనాకలిత సాదృశ్య చిబుక శ్రీ విరాజిత. చిబుక అంటే ఈ గద్దం, కలిత అంటే తెలిసినది, అనాకలిత అంటే ఎప్పుడు కూడా నీకు తెలీదు. అలాంటిది అది. అంటే దాన్ని పోలించడానికి ఎప్పుడు కూడా ఏమీ దొరకదు. అలాగుంది, అంత అందంగా ఉంది చిబుకశ్రీ విరాజిత. ఈ గద్దాన్ని పట్టి తండ్రి పర్వతరాజుడు వాత్సల్యంతో పలకరించేవాడంట. మనం కూడా పిల్లలతో మాట్లాడినప్పుడు నీ పేరేంటి అని అడగమా? అలాగే ఈ అమ్మవారితో అంటే పార్వతి పర్వతరాజుడు తండ్రి అలా గద్ద పట్టుకొని వాత్సల్యంతో మాట్లాడించేవాడంట. పరమశివుడు అదే గద్దాన్ని పట్టుకొని ప్రేమం చూపించేవాడంట. మనమందరూ భక్తులు కూడా దాన్ని పట్టుకోవాలి. భక్తితో ప్రేమంతో దాన్ని పట్టుకునే ప్రయత్నం చేద్దాం. దేనితో దాన్ని పోలించలేము. కానీ ఆదిశంకరాచార్యులు దాన్ని ఒక మిర్రర్కి ఒక హ్యాండిల్ ఉంటుంది చూడండి, అద్దాలకి పట్టుకోవడానికి ఒక హ్యాండిల్ ఉంటుంది కదా, అలాగే ఈ మొహమే ఒక అద్ద అలాగే ఉంది. ఆ గద్ద అనేది ఒక హ్యాండిల్ అలాగుంది అని శంకరాచార్యులు పోలిస్తారు. ఇందులో ఏం చెప్తున్నారంటే దేనితో కూడా పోలించలేవు, అంత ఆకర్షణ ఉంది అందులో. ఆ తరువాతది కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కంధర. వివాహ సందర్భంలో ఈ ఒక్క శ్లోకాన్ని పఠిస్తారు. మాంగల్యం తంతునానేన మమ జీవన హేతునా కంటే బధ్నామి సుభగే సంజీవ శరదాం శతం. కొన్ని చోట భద్రాణి అని ఉంది. అంటే ఈ మాంగల్య ధారణ అయినప్పుడు ఏం చెప్తున్నాము అంటే నేను దీన్ని ధరిస్తున్నాను. మనము శరదాం శతం, శత అంటే 100 శరదృతు ఒకేసారి మనము ఇది ఉందాము, అలాగుందాము అంటే చాలా ఏళ్ళు మనము కలిసి జీవిద్దాము. ఒక ఆభరణం ఒక తత్వాన్ని చూపిస్తుంది. ఇక్కడ ఈ మాంగల్యం ఇంత పెద్దగా ఉండదు, ఇక్కడ చిన్నగా ఉంటుంది. ఒక నెక్లెస్ అలాగే చిన్నగా ఉంటుంది. అది ఇక్కడ విశుద్ధ చక్ర. విశుద్ధ చక్ర అంటే ఆకాశతత్వంతో కనెక్ట్ అయి ఉన్నటువంటి చక్రం. 7 చక్రాలు ఉన్నాయి. అందులో విశుద్ధ చక్ర ఇక్కడ ఉంటుంది, కంఠ ప్రదేశంలో ఉంటుంది. దాన్ని కంట్రోల్ చేస్తుంది ఈ ఆభరణ. ఇప్పుడు ఆ కాలంలో ఆడపిల్లలు చాలా చిన్నగా ఉండినప్పుడే పెళ్లి చేసేవారు.
అప్పుడు అంత జాయింట్ ఫ్యామిలీ, 100 మంది, ఒక్కొక్క ఫ్యామిలీలో కుటుంబంలో 100 మంది ఉండేవారు. ఈ చిన్న పిల్ల అక్కడ వెళ్ళి ఏమేం వాగుతుందో, ఏమి మాట్లాడాలో ఏం మాట్లాడకూడదో అని తెలీదు ఈ పిల్లకి అని అమ్మ నాన్నకి ఒక భయంగా ఉంటారు. అప్పుడు ఈ ఆభరణ నెక్లెస్ అని లేదా మాంగల్య దాన్ని పెట్టిస్తే అది కంట్రోల్ చేస్తుంది. విశుద్ధ చక్ర అంటే మాట్లాడేది. మన వాంగ్మయ తపస్సు అని నేర్చుకున్నాము భగవద్గీతలో. వాక్ తపస్సు, వాంగ్మయ తపస్సు. ఎలా మాట్లాడాలి, మన మాటలు ఎలా ఉండాలి అని ఆ ఒక్క శ్లోకం మనకు చెప్తుంది. మాట్లాడే ముందు దేని గురించి ఆలోచించాలి, మాట్లాడినప్పుడు మన మాటలు ఎలా ఉండాలి. అయితే మాంగల్య అనేది మన మాటల్ని కంట్రోల్లో తీసుకువస్తుంది. ఒక గృహిణి అంటే కుటుంబం మొత్తం ఆ గృహిణి మీద డిపెండ్ అయి ఉంటుంది. ఇంట్లో ఉన్నటువంటి ఈ గృహిణికి మూడు బాగలేదు అంటే అందరూ కూడా ఎలాగో ఉంటారు, డల్గా ఉంటారు. ఈ గృహిణి సంతోషంగా ఉత్సాహంగా ఉంది అంటే అందరు కూడా యాక్టివ్గా ఉంటారు. చూడండి మన ఇంట్లో నడిచేది. మనం డల్గా ఉన్నామో అందరూ కూడా అలాగే డల్ అయిపోతారు. మనము ఉత్సాహంగా ఉన్నామో వాళ్ళందరూ కూడా ఎంత ఎనర్జెటిక్గా ఉంటారు. ఇది మన కర్తవ్యం. అయితే ఇక్కడ కామేశబద్ధ మాంగల్య సూత్ర శోభిత కందరాది ఒక సూత్ర. స్తోత్ర అనేది ఇక్కడ సూత్రము. సూత్రం అంటే ఒక ఫార్ములా, ఇలాగుండాలి. మన కర్తవ్యాలు ఏంటో దాన్ని మనకు గుర్తు చేస్తుంది ఈ మాంగల్యం. అందరిని చూసుకునే కర్తవ్యం ఉంది మనకు. అది పెళ్లి చేసుకుంటే ఒక్క అబ్బాయిని పెళ్లి చేసుకోవడం కాదు, మొత్తం కుటుంబాన్ని పెళ్లి చేసుకోవడమే. అందరిని చూసుకోవాలి. అత్తగారు మామగారు ఎవరెవరు ఉన్నారో అందరినీ చూసుకోవాలి. ఇటు ఈ పేరెంట్స్ని కూడా వదలకూడదు. ఇది ఒక్క ఆడపిల్లకు ఉన్నటువంటి ఒక శ్రేష్టమైన ఒక్క అవకాశం ఇది. అటు అమ్మ నాన్నని చూసుకోవాలి, ఇటు అత్తగారు మామగారిని కూడా చూసుకోవాలి. అందరిని చూసుకోవాలంటే మాటలు ఎలా ఉండాలి, వర్తన ఎలా ఉండాలి, అందరూ కావాలి. ఇంటికి అందరూ రావాలి, చుట్టాలు రావాలి, ఫ్రెండ్స్ రావాలి. ఎప్పుడు వస్తారు? మనం మంచిగా మాట్లాడితే కదా వాళ్ళు వచ్చేది. చుట్టాలు ఎందుకు వస్తారు లేకపోతే? అంటే మన కర్తవ్యాలు ఏంటో అని మనకు గుర్తు చేస్తుంది ఈ మాంగల్యం. ఇంకా దాన్ని కట్టి పరమశివుడు ఒక ప్రామిస్, అక్కడ సప్తపది నీతోనే ఉంటాను అవి అన్నీ ఉన్నాయి కదా, అవి అన్నీ ఒక ప్రామిస్. ఇద్దరు కలిసి మంచిగా ఉందాము, మనము ఈ సమాజానికి ఇద్దరు కలిసి సమాజానికి ఏమేమి ఇవ్వచ్చు అది ఇద్దాము. ఏదో స్వార్థంగా నేను నీకు అది ఇస్తాను నువ్వు నాకు అది ఇవ్వు అలా కాదు. సమాజానికి మనం ఏమేమి ఇవ్వగలుగుతాము. ఒక్కరు టాలెంట్ ఒక్క ఫీల్డ్లో ఉండొచ్చు, ఇంకొకరు టాలెంట్ ఇంకొక క్షేత్రంలో ఉండొచ్చు. కానీ ఇద్దరు కూడా కలిసి ఎలా ఇవ్వచ్చు, సమాజానికి ఏమి ఇవ్వచ్చు, ఎలాగివ్వచ్చు, ఎంత ఇవ్వచ్చు, దీని గురించి ఆలోచించాలి. దీన్ని చెప్తుంది మన మాంగల్యం. అలాంటి మాంగల్య ధారణ ఆ శుభ సమయంలో పరమేశ్వరుడు ఇచ్చాడు, మాంగల్య ధారణ చేశాడు. అమ్మవారికి ఇలా కర్తవ్యం ఉంది అంటే మనకు కూడా లేదా? అలాంటి కర్తవ్యాలు ఏంటో, నేను దాన్ని సరిగా చేస్తున్నానా లేదా, ఈ విశ్లేషణ మనం చేసుకోవాలి. ప్రామిస్ చేసి అయింది అక్కడ, ఎన్నో సంవత్సరాల క్రితం చేశాను, ఇప్పుడు ప్రామిస్ కూడా ఏంటో గుర్తులేదు, కానీ కొంచెమైనా నా కర్తవ్యం ఏంటో అది గుర్తుందా, చేస్తున్నానా? ఇది మనమందరూ విశ్లేషణ చేసుకోవాలి, అనాలిసిస్ చేసుకోవాలి. అమ్మవారు ఇలా వేసుకున్నారు, నేను కూడా వేసుకుంటున్నాను. అమ్మవారు ఎలా కర్తవ్యం నిర్వహణ చేస్తున్నారో నేను కూడా నా కర్తవ్యం అలాగే నిర్వహణ చేయాలి. ప్రతి ఒక్క నామ ఎంత బాగుందో అర్థం. కొంచెమైనా ఏమేమి అర్థమవుతుందో దాన్ని కొంచెమైనా మనసులో తీసుకువచ్చే
ప్రయత్నం చేయాలి పఠన చేసేటప్పుడు. లేకపోతే ఊరికే పఠన చేస్తాం. అలా కాకుండా ఒక మంచి భావనతో నేను కూడా నీ అలా కావాలి, అహమిత్యేవ విభావయే భవాని అన్నాము ధ్యాన శ్లోకంలో. నేనే నువ్వు, నువ్వే నేను. ఈ భావనతో మనము అందరూ కూడా లలితా సహస్రనామ పఠన చేసేవాళ్లే. కానీ ఎవరు కూడా చెడ్డ భావనతో చేస్తారు అని కాదు. కానీ ఇలాంటి ఒక అర్థం తెలిసి అలాంటి భావనతో ఆ తత్వ తెలుసుకొని ఆ భావనతో మనమందరూ కూడా లలితా సహస్రనామ పఠన చేసే ప్రయత్నం చేద్దాము. దానితో నామస్మరణ, ఈ లలితా సహస్రనామ చేసేది కూడా నామస్మరణమే. ప్రతి ఒక్క నామ మనము స్మరణ చేస్తున్నాం. స్మరణ చేస్తూ చేస్తూ ఈ అధ్యాత్మ పథంలో అందరూ ముందుకెళదాం. ఓం శ్రీరామ్ జయ రామ్ జయ జయ రామ్. 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 ఓం असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतं गमय. ॐ शान्ति शान्ति शान्तिः. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु. लोका समस्ता सुखिनो भवन्तु.